హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో పుదీనా టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పుదీనా ఆకులు తీసుకున్నాను. వీటిని అయితే ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయకుండా కొద్దిగా శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కారానికి సరిపడా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 10 వరకు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని ఇందులో వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 to 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూస్తే టమాటా అయితే పూర్తిగా కుక్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి రుచికి సరిపడినంత ఉప్పుని, మంచి ఫ్లేవర్ రావడం కోసం 2 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. అలాగే చల్లారిన పుదీనా టమాటాని కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసినప్పుడు వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరొక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకోవడం కోసం కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని ఈ తాలింపుని ఈ పచ్చడిలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే కనుక టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.